హీరో సుధీర్ బాబు కొత్త తెలుగు హిందీ సినిమా జటాధర రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 1.5 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి కేవలం 50 లక్షలు వచ్చాయి. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో జటాధర సినిమా 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ తమిళనాడు అండ్ మేజర్గా హిందీ నుంచి అండ్ ఓవర్సీ అంతా కలిపి మరో 1 కోటి. అలా టోటల్గా జటాధర సినిమా 6 రోజుల్లో 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 16 కోట్లు అయితే 8 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 8 కోట్లలో 2.5 కోట్లు వెనక్కి వచ్చాయి 6 రోజుల్లో. ఇంకా 5.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 5.5 కోట్లు రావాలంటే మరో 11 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. సినిమాకున్న బస్ చూస్తే ఇది నాకు తెలిసి ఈరోజే లాస్ట్ థియేటర్స్లో ఈ సినిమా ఉండేది. అంటే మిగతా చోట్ల పాన్ ఇండియా లెవెల్లో హిందీలో కానీ ఓవర్సీస్లో కానీ తీసేస్తారు. ఒక తెలుగు రాష్ట్రాల్లో పర్లేదు, ఎస్పెషల్లీ ఆంధ్రాలో పర్లేదు కాబట్టి ఇంకో వారం ఉండొచ్చు థియేటర్స్లో. సో మిగతా దాంట్లో నాకు తెలిసి మరో 1 కోటి గ్రాసు, ఒక 50 లక్షల షేరు, అంటే ఒక 3 కోట్ల దాకా షేర్ వస్తుంది. 5 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. అది మన సోనాక్షి సిన్హా అండ్ శిల్పా శిరోడ్కర్ అండ్ మన సుధీర్ బాబు హీరోగా వచ్చిన సినిమా జటాధర రిలీజ్ అయిన 6 రోజుల్లో 5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొంటే అందులో 4 కోట్లకే తెలుగు రాష్ట్రాలకు కొన్నారు. అందులో 2 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి. ఇంకా 2 కోట్లు రావాలి తెలుగు రాష్ట్రాల్లో. బట్ ఓవరాల్గా చూసుకుంటే 2.5 కోట్లే వచ్చాయి. ఇంకా 5.5 కోట్లు రావాలి అంటే 11 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, బాయ్.